హాయ్ అండి. పర్పుల్ క్యాబేజీ చాలా బెనిఫిట్స్ ఉంటాయండి సాలడ్స్లో తింటే. ఇది మనం ఇప్పుడు కర్రీ చేసుకున్నాం. కొంచెం హాట్ వాటర్లో కొద్దిగా ఉప్పు వేసుకుని దాంట్లో యాడ్ చేసుకుని ఒకసారి ఉడికించుకుని పక్కన పెట్టేసుకుందామండి. అలాగే బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడయ్యాక తాలింపు దినుసులు, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుని మెత్తగా మగ్గించుకుందాం. అవి మగ్గిపోయిన తర్వాత కొంచెం ఎండుమిరపకాయలు, టమాటా స్లైసెస్ వేసుకుని, టమాటా మీ ఇష్టం అండి వేసుకోవచ్చు లేదు. అవి ఇక్కడ మగ్గిన తర్వాత ఒక స్పూను జింజర్ గార్లిక్ పేస్టు, అలాగే రుచికి సరిపడా సాల్టు, పసుపు, కారము వేసేసిన తర్వాత అవి మగ్గిపోయిన తర్వాత దీంట్లో మనం ఉడికించుకుని బాయిల్ చేసుకున్న పర్పుల్ క్యాబేజీ కూడా యాడ్ చేసుకున్నామండి. ఈ వాటర్ మటుకు పడేయొద్దు, చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. ఈ కూడా యాడ్ చేసుకుని ఆ వాటర్ మొత్తం మగ్గిపోయిన తర్వాత కొద్దిగా గరం మసాలా కట్ చేసి పక్కన పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకుని పక్కన పెట్టేసుకుందామండి. ఇది ఇలా పక్కన పెట్టేసుకున్నాక మనం పన్నీర్ తీసుకుని సన్నగా కట్ చేసి వేపుకుని ఈ పన్నీర్ లాస్ట్న ఫైనల్లో యాడ్ చేసుకుందామండి. పన్నీర్ కూరతో పాటు వేయనవసరం లేదు, వేపేసుకుని పైన వేసేసుకుంటారు జీడిపప్పు లాగానే. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.